వెల్కమ్ టు ఎడ్రిన్. నేను మీ భవ్య. మన అమ్మాయిలకి బాగా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సింది ఏంటి? స్కిన్. మరి స్కిన్కి వచ్చే ఇష్యూస్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ దానికి సొల్యూషను హోమ్ రెమెడీస్ కానీ యూట్యూబ్ రెమెడీస్ కాదంటున్నారు మన డాక్టర్. మరి ఆ డాక్టర్ని ఏం చేయొచ్చు అనే డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మెడికవర్ నుంచి డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ మేడం ఉన్నారు. హలో మేడం, ఎలా ఉన్నారు మేడం? నమస్తే మేడం. నిజంగానే మా అమ్మాయిలకి కావాల్సింది స్కిన్ కేర్ చాలా బాగుండాలి. బట్ బయట ఈ మధ్య హెవీగా సోషల్ మీడియా వల్ల హెవీ హోమ్ రెమెడీస్ అని ఏవేవో చెప్తారు. సోడా వాడండి, అది వాడండి అని. బట్ అసలు అవి వాడడం కరెక్టేనా? యాక్చువల్లీ పింపుల్స్కి కానీ లేకపోతే ఈ పులిపీర్లు వచ్చినప్పుడు సోడా పెట్టడము, తర్వాత లేకపోతే సున్నం పెడుతూ ఉంటారు. ఇట్లా వాటి వల్ల ఏంటి అంటే చాలా డ్యామేజ్ అవుతుంది స్కిన్. అంటే ఒక రకమైన బర్న్ అయిపోవడము అలా అవుతుందన్నమాట. సో మనము ఏవైనా మనకి ఇలాంటివి పులిపీర్లు వచ్చినప్పుడు కానీ లేదంటే పింపుల్స్ వచ్చినప్పుడు కానీ మనము డాక్టర్ని సంప్రదించి, లేదంటే సింపుల్ బెంజల్ పెరాక్సైడ్ క్రీమ్స్ కానీ అలా ఓవర్ ద కౌంటర్లో కూడా కొన్ని సేఫ్గా ఉంటాయి. సో అలాంటివి యూజ్ చేసినప్పుడు అయితే పెద్ద ప్రాబ్లం కాదు. దాన్ని కూడా ఏంటంటే కొంచెం తక్కువ టైం పెట్టడము, మన స్కిన్ టైప్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అయితే దాన్ని కూడా ఎక్కువగా అప్లై చేస్తే మనకి ఈవెన్ బెంజల్ పెరాక్సైడ్తో కూడా మనకి ఇష్యూస్ ఉంటాయి. సో బట్ అలాంటప్పుడు ఏంటి అంటే మీకు ఒకవేళ మినిమం పింపుల్స్ ఉన్నాయి, ఫర్ షార్ట్ డ్యూరేషన్ 20-30 మినిట్స్ పెడితే వర్కౌట్ అవుతుంది అంటే ఓకే. లేదు అని అంటే మనకి పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి, మనకి సింపుల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్తో సెటిల్ అవ్వట్లేదు అని అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మీకు అవి ఫాస్ట్గా తగ్గడానికి అంటే క్రీమ్స్తో పాటు కొన్ని టాబ్లెట్స్ సజెస్ట్ చేయడము, కొంచెం హైయర్ ఎండ్ క్రీమ్స్ ఇవ్వడము, వాటిని ఎలా జాగ్రత్తగా వాడాలో అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే దొరుకుతాయి మీకు. సో మనకి ఇవేమైనా సరే పులిపిర్లు అన్నాం కదా, వాటన్నిటికీ ఇప్పుడు పింపుల్స్ వస్తే కొంతమంది టూత్ పేస్ట్ పెట్టుకోవడము, వెనిగర్ పెట్టుకోవడం, అవి కాఫీ పౌడర్ అంటారు. ఇవన్నీ అసలు ఫేస్ కి అసలు కొన్ని తినే ఇంగ్రీడియంట్స్, కొన్ని ఏదో క్లీన్ చేసే ఇంగ్రీడియంట్స్ ని ఫేస్ కి స్కిన్ కి పెట్టడం ఎంత డేంజరా? అసలు అది ఏ రేంజ్ కి దారితీస్తుంది అంటారు? డేంజర్ అని కాదు కానీ కొంతమందికి వర్కౌట్ అయి ఉండొచ్చు, అందుకే చెప్పుంటారు కూడా. బట్ అది అంటే ఒకరు యూజ్ చేసింది అందరికీ సూట్ అవుతుందని చెప్పలేము. ఒక్కొక్కరి స్కిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కరి స్కిన్ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ డ్రైగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆయిలీగా అనిపిస్తుంది. సో మన స్కిన్ ఒక పర్సన్లోనే స్కిన్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్గా ఉండడానికి ఛాన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ పీపుల్స్ది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో మనము ఒక్కరు యూజ్ చేసిన దాన్ని మనము అలా బ్లైండ్గా యూజ్ చేసి, అంటే మనకి ప్రాబ్లం అంటే మల్టిపుల్ ఏరియాస్లో పెట్టి మీరు కావాలంటే ట్రై చేస్తాను అంటే ఒక చిన్న లైక్ మనకి అంత ఎక్కువగా కనిపించిన ఏరియా లైక్ జా లైన్లోనే ఎక్కడో ఒక చోట ఒక 1 or 2 పాయింట్స్లో పెట్టుకొని ట్రై చేయండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐఎమ్ ఎంకరేజింగ్ ఆర్ ఎనీథింగ్. మీరు ఖచ్చితంగా అది వాళ్ళకి వర్కౌట్ అయ్యింది, వై డోంట్ ఐ ట్రై, నాకు అసలు ఖచ్చితంగా ట్రై చేయాలని ఉంది అంటే ఒక స్మాల్ ఏరియాలో టెస్ట్ చేసుకోండి. స్మాల్ ఏరియాలో టెస్ట్ చేసుకున్నా కూడా తర్వాత స్లోగా ఇంకొంచెం ఏరియాలో అలా చూసుకోవడమే తప్ప, బట్ మనకి ఒక వన్ ఏరియాలో పెట్టినప్పుడు ఆ ఏరియాలో డ్రైగా లేకుండా మీరు పెట్టిన చోట డ్రైగా ఉంది, పెట్టిన వెంటనే రియాక్ట్ అవుతుందంటే మాత్రం దాన్ని అస్సలు కంటిన్యూ చేయొద్దు. బెటర్ థింగ్ ఏంటి అని అంటే ఈ హోమ్ రెమెడీస్ తర్వాత ఎవరో యూస్ చేశారని తర్వాత వర్కౌట్ అవుతాయి అని ట్రై చేసి తర్వాత అన్నెసెసరీగా ఏమవుతుంది అని అంటే మనము ఇప్పుడే అంటే ఊరికే పింపుల్స్ ఉండి వాటిని క్లీన్గా ట్రీట్ చేసినట్టయితే మనకి పిగ్మెంటేషన్ అవన్నీ కూడా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అంటే వస్తాయి బట్ అంత మేనేజబుల్గానే వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ కాస్టిక్ సోడాస్ తర్వాత ఇట్లాంటి వెనిగర్స్ తర్వాత ఇవన్నీ పెట్టి ఇరిటేట్ అయిన స్కిన్ అది ఒకసారి హీల్ అయిన తర్వాత మనకి కొంచెం పిగ్మెంటేషన్ అనేది డీపర్గా వచ్చి అది తగ్గించడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దీస్ హోమ్ రెమెడీస్. ఓకే. సో మ్యామ్, బేసిక్గా ఎక్కువగా ఈ స్కిన్ ఉంటుంది కదా, బట్ గ్రాడ్యువల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ యాక్ని కానీ లేకపోతే డ్రై స్కిన్ అయిపోవడం, ఆయిలీ స్కిన్ వాళ్ళది కూడా సడన్గా డ్రై అయిపోవడము, లేదా కొంచెం పేలగా అయిపోయి ఫేస్ అంతా ఒక ఏదో నీరసం వచ్చేసి పేషెంట్ కైండ్ లాగా అయిపోవడం, వీటన్నిటికీ రీజన్స్ ఏమంటారు మేడం స్కిన్ పాడవడానికి? యాక్చువల్లీ ఏంటంటే మన సీజన్ని బట్టి కూడా స్కిన్ చేంజ్ అవుతుంది అనమాట. లైక్ వింటర్ తీసుకోండి, లైక్ డ్రై వెదర్, పొడిగాలులు వీటన్నిటి వల్ల కూడా మనకి వింటర్లో ఆటోమేటిక్గా స్కిన్ డ్రై అవుతుంది. తర్వాత చాలామంది ఏంటి అంటే వాళ్ళది ఆయిలీ ఫేస్ అని చెప్పేసి రిపీటెడ్గా ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ ఇవన్నీ యూస్ చేసి మనం రిపీటెడ్గా ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా మనకి ఫేస్ పైన ఉన్న ఆయిల్ వెళ్ళిపోయి దానివల్ల కూడా డ్రై అవ్వచ్చు. ఇంకొకసారి ఏంటంటే మరీ ఎక్కువసార్లు వాష్ చేస్తే ఫేస్ అనేది ఒక రకమైన డీహైడ్రేషన్కి గురై ఎక్కువ ఆయిల్ కూడా పంప్ అవ్వచ్చు. అది డ్రై మనకి ఇనిషియల్గా డ్రైగా అనిపిస్తుంది, తర్వాత మనకి ఆయిల్ ఎక్కువగా వచ్చేసి ఈవెన్ మోర్ ఆయిలీగా తయారవుతుంది. అందుకని ఆయిలీ ఫేస్ వాళ్ళు కూడా రిపీటెడ్గా ఫేస్ వాష్ అయితే
అయితే చేయకూడదు. Okay. తర్వాత ఏంటి అంటే ఈ ఆయిలీ ఫేస్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డ్రై చేద్దామని చెప్పేసి సాలిసిలిక్ యాసిడ్ సీరము, సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్, ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళు మిల్తాన్ మట్టి అని అన్ని అసలు డ్రైయింగ్ ఏజెంట్స్ అన్నిటినీ వాడేస్తారనమాట. అంటే అసలు ఇంకా ఫేస్ అనేది ఆయిలీగా అస్సలు కనిపించకూడదు అన్న మోటోతో వాళ్ళు ఎక్కువగా సాలిసిలిక్ అంటే ఈ పౌడర్ కైండ్ ఆఫ్ ప్యాక్స్ ఏవైనా సరే ఫేస్ ని డ్రై చేస్తాయి. బేసికలీ ముల్తాన్ మట్టి మాత్రం మెయిన్లీ అది బాగా డ్రై చేస్తుంది ఫేస్ ని. బట్ ఆయిలీ ఫేస్ వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు, కానీ డ్రై ఫేస్ వాళ్ళు దాన్ని పెట్టుకున్నప్పుడు కొంచెం బాగా డ్రైగా ఫేస్ అయిపోయి వచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు అంటే టూ మచ్ గా డ్రై చేయొద్దు. ఐదర్ మీరు సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడారు ఓకే, ఫేస్ వాష్, సీరము, తర్వాత నైట్ ట్రెటినైన్ క్రీమ్స్, ఇలా అన్ని ఒకే రోజు ఇవన్నీ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిలీ స్కిన్ కాస్త డ్రైగా తయారవుతుంది. ఆ ఫీమేల్స్లో అయితే యాజ్ యూ ఏజ్ కొంచెం మనకు హార్మోన్స్ అన్ని కొంచెం డిఫరెన్సెస్ వచ్చి కూడా అంటే పోస్ట్ మెనోపాజల్ ఏజ్లో అప్పుడు కూడా డ్రైగా థిన్గా అయిపోతుంది స్కిన్. డ్రైనెస్ అనేది ఎక్కువ చూస్తాం మనం కొంచెం ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ. ఓకే మ్యామ్, ఈ మధ్య మనమే ట్రెండ్, ఇప్పుడు నేనైనా కావచ్చు, నేను ఒకవేళ నా ప్రొఫెషన్కి నేను మేకప్ ఫుల్గా వేసుకుంటా కావచ్చు, బట్ ఇన్ జనరల్ బయట నార్మల్గా బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఫుల్ కాస్మెటిక్స్ వాడడం, ఫేస్ మేకప్స్, లిప్స్టిక్స్ ఇవన్నీ వాడతారు. సో వీటి వల్ల కొంత అయినా సరే ఎంత క్రీము నీట్గా చేసినా ఫేస్ స్కిన్ అనేది కొంత డ్యామేజ్ అవుతుంది కదా. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? అంటే వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఎట్లాగో వాడక తప్పదు, బట్ ఫర్దర్గా తొందరపడకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానివల్ల వాళ్ళ స్కిన్ ఎటువంటి డ్యామేజెస్కి గురవుతుంది అంటారు? యా, యాక్చువల్లీ ఏంటంటే మనకు మేకప్ అనేది ఇట్స్ లైక్ ఏ మస్ట్ అయిపోయింది. అంటే స్మాల్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు. అంటే ఇదివరకు రోజుల్లో ఎప్పుడో ఒకసారి అలా అనుకునే వాళ్ళు, ఇప్పుడు మీ ప్రొఫెషన్ వైజ్ తప్పదు అంటే ఇట్స్ ఓకే, లైక్ మనకి ఇంకా. కాకపోతే ఏంటంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అవాయిడ్. సో పాసిబుల్ అవ్వట్లేదు, మీరు రొటీన్గా వాడుతున్నాము అని అంటే మాత్రం మీరు ట్రైడ్ అండ్ టెస్టెడ్, అంటే మీకు ఏ మేకప్ ప్రోడక్ట్స్ అయితే బాగా పడుతున్నాయి, యువర్ స్కిన్ ఈజ్ నాట్ గెట్టింగ్ ఇరిటేటెడ్, ఆ తర్వాత మళ్ళీ వాటర్ బేస్డ్, నాట్ టూ ఆయిలీ, టూ గ్రీజీ, అంటే మల్టిపుల్ లేయర్స్ వేయకుండా. సో ఎందుకంటే స్కిన్ షుడ్ బ్రీత్ కదా. సో మనకి కొన్ని ఇప్పుడు ఏంటంటే SPFతో ఉన్న పౌడర్స్ కూడా వస్తున్నాయి, మేకప్ పౌడర్స్. సో మీరు ఏమైనా అవుట్డోర్స్ వెళ్ళాల్సి వస్తుంటే అలాంటివి కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవడము. తర్వాత ఏంటంటే మనం ఏమైనా ఎప్పుడైనా కొత్త ప్రోడక్ట్ ట్రై చేయాల్సి వచ్చినప్పుడు ప్యాచ్ టెస్ట్ లాగా అనమాట, ఒక స్మాల్ క్వాంటిటీ తీసుకొని ఇయర్ వెనకాల కానీ జా లైన్లో కానీ ఒక చిన్న ఏరియాలో అప్లై చేసి ఒక 48 hours తర్వాత, అంటే రొటీన్గా వాష్ చేసినప్పుడు ఎలాగో వాష్ చేసేస్తాము, ఒక 48 to 72 hours మన స్కిన్ ఏమి రియాక్ట్ అవ్వట్లేదంటే దట్ విల్ అష్యూర్ అస్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ మీరు అప్లై చేశాక మీకు ఏమైనా ఇరిటేషన్ వచ్చింది అంటే డూ నాట్ కంటిన్యూ విత్ దట్ క్రీమ్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫేస్కి చాలా ఉంటాయి, మన ఫౌండేషన్, ప్రైమరు, పౌడరు, తర్వాత లైక్ మేకప్ ఫిక్సర్ అని స్ప్రేస్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇఫ్ యువర్ స్కిన్ ఈస్ టూ సెన్సిటివ్ అంటే కష్టం, ఇవన్నీ కూడా మీరు టాలరేట్ చేయలేరు. ఎందుకంటే వెన్ యూ ఎక్స్పోజ్ టు ద సో మెనీ ప్రోడక్ట్స్ ఎట్ ద సేమ్ టైం మనం దేంతో రియాక్ట్ అవుతున్నామో కూడా తెలియదు, అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా రాదు. అంటే అర్థం చేసుకొని ట్రీట్మెంట్ అంటే వి విల్ ఆస్క్ టు స్టాప్ ఎవ్రీథింగ్. సో అదొకటి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనకి మామూలుగా ఇండివిజువల్ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఇప్పుడు ఐ ల్యాషెస్కి మనం థిక్గా కనిపించడానికి యూజ్ చేసే ఏమంటే మస్కారాలు, ఇవన్నీ కూడా కొంతమంది రియాక్ట్ అవుతారు అనమాట, అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనము ఒక బ్రాండ్ మార్చేసి ఇంకొక బ్రాండ్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ కెమికల్ ఫార్ములేషన్స్ ఉంటాయి, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో మనకి ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్కి మార్చినప్పుడు ఓకే ఎలర్జీ రావట్లేదు అంటే ఫైన్, కానీ వెన్ యూ చేంజ్ అండ్ స్టిల్ యు ఆర్ గెట్టింగ్ ఎలర్జీ మీన్స్ మనకు అట్లా దాన్ని కంటిన్యూ చేయకపోవడం అనేది బెటర్ అనమాట. సో మెయిన్గా ఐలిడ్ పైన ఇట్లాంటి ప్లేసెస్లో కూడా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి లిప్స్టిక్, ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే లిప్లో కాంటాక్ట్ డెర్మటైటిస్ లాగా లిప్స్టిక్తో కూడా వస్తూ ఉంటుంది. సో ఇవి అందరికీ వస్తాయా అంటే అందరికీ ఏమీ రావు, చాలా తక్కువ మందికి వస్తాయి. ఎవరికైతే వచ్చాయో వాళ్ళే కదా మా దగ్గరికి వస్తారు. సో ఇప్పుడు యూనిఫామ్గా అసలు మీకు మేకప్ వేసుకోకండి ఇది చాలా బ్యాడ్ అలా అని కాదు. వెన్ యువర్ స్కిన్ ఈస్ టూ సెన్సిటివ్ ఆర్ మీరు ఒకవేళ స్టార్టెడ్ రియాక్టింగ్, మీకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, లేకపోతే లిప్స్ టూ డ్రై అయిపోయి మీకు అంతా కొంచెం ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోయి బ్లీడ్ లాగా అవుతుంది, తర్వాత ఇచ్చింగ్ బాగా వస్తుంది, లైక్ లిప్ లైనర్ ఇవన్నీ పెట్టే చోట కూడా బాగా పగులలాగా వచ్చేస్తుంది, ఇరిటేషన్ అవుతుంది అని అంటే మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. సో లైక్ సింపుల్ వ్యాసిలిన్ అప్లై చేసుకోవడము, వీటన్నిటికీ దూరంగా ఉండడము. బట్ ఎప్పుడైనా అకేషనల్గా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై, బట్ అప్పుడు కూడా మీ స్కిన్ రియాక్ట్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ టోటలీ. సో ఒకసారి మనం
మనం మేకప్ వేసుకున్నాము, తర్వాత అంటే రొటీన్గా వేసుకున్నాము, మనకేం ఎలర్జీస్ లేవు, అలాంటప్పుడు ఏంటి అని అంటే మీకు ఒకసారి మీ వర్క్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని తీసేసే పడుకోవాలి. అంటే నేను చాలా అలసిపోయాను అసలు, అంటే చాలాసార్లు చేస్తాం అలా కూడా, సో చాలా అలసిపోయాను, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వాష్ అట్లా అనుకున్నప్పుడు ఏమైందంటే మీకు ఓవర్ నైట్ కాంటాక్ట్లోకి వస్తాయి వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ యు ఆర్ యూజింగ్. సో ఎందుకంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ 10 to 12 hours ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ 24 hours ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు జెంటిల్ క్లెన్సర్స్ అవన్నీ యూజ్ చేసేసి రిమూవ్ చేసుకొని, అంటే కష్టం అనకుండా రిమూవ్ చేసుకొని కంపల్సరీగా రిమూవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇవన్నీ ఇన్ జనరల్ ఇంట్లో మనందరం చేసే జాగ్రత్తలు మనం చెప్పాము. ఒకవేళ మీ దగ్గరికి వస్తే ఎలర్జీస్కి వీటన్నిటికి తీసుకునే ట్రీట్మెంట్, దానివల్ల బెనిఫిట్స్ ఏమంటాయి మ్యామ్ ఫైనల్గా ఒకసారి? యా, యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే మనకి అంటే అది వాడినప్పుడు అక్కడ ఇరిటేషన్ రావడము, రెడ్నెస్ రావడము, స్వెల్లింగ్ రావడము, ఇలాంటివన్నీ అలాంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు ఏంటి అని అంటే వీ విల్ టేక్ ద హిస్టరీ అనమాట. అంటే మీకు ఏ ప్రోడక్ట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది అంటే కొంతమంది బాగా రికగ్నైజ్ చేస్తారు, నేను ఈ పర్టిక్యులర్ మాయిశ్చరైజర్ వాడినప్పుడే నాకు వస్తుంది అలా చెప్తారు. కాకపోతే ఏంటంటే దే విల్ గివ్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ వన్ ప్రోడక్ట్ అనమాట. అంటే మనం వెన్ వి డిగ్ డీపర్ అంటే మీరు ఏమేమి వాడుతున్నారు ఇంకా అని అంటే లైక్ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, ఆ తర్వాత లైక్ నియాసినమైడ్ సీరమ్ విత్ హై కాన్సన్ట్రేషన్, తర్వాత లైక్ ఈ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్, ఇలా అన్ని రకరకాలుగా యూస్ చేస్తున్నప్పుడు మీ స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి మీరు రియాక్ట్ అవుతారు ఈజీగా. సో అందుకని మనము ఒక ప్రాపర్గా హిస్టరీ తీసుకొని అంటే వాళ్ళు దేనివల్ల వస్తుంది అని చెప్తారు, దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకేమైనా మిస్ అవుతున్నాము అంటే అంటే ఒక్కొక్కసారి ఏంటంటే సింపుల్ సెటాఫిల్ క్రీమ్ అట్లాంటి నార్మల్ క్రీమ్స్కి కూడా రియాక్ట్ అవుతున్నాము అని చెప్తారనమాట. సో అది నిజంగా అది ఆ క్రీమేనా లేకపోతే ఇంకా ఏమైనా యూస్ చేస్తున్నారా అని చూసినప్పుడు మనకి ఎక్సెసివ్గా డ్రైయింగ్ చేసే ఏజెంట్స్ అన్ని వాడుతున్నప్పుడు కూడా దానివల్ల కూడా అయి ఉండొచ్చు. సో ప్రాపర్గా హిస్టరీ తీసుకొని వాట్ ఈస్ ద కల్ప్రిట్ అనేది వీలైనంత వరకు అది దీనివల్ల అయి ఉండొచ్చు అని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక్కొక్కసారి మనకి వీఆర్ ఇన్ డౌట్ అన్నప్పుడు ఆల్ ప్రోడక్ట్స్ని స్టాప్ చేసేసి అంటే సెన్సిటివ్ స్కిన్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్స్ని, జెంటిల్ క్లెన్సర్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్ టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దట్ ఇన్ఫ్లమేషన్. మనము ఇన్ఫ్లమేషన్ని ఫాస్ట్గా కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి కొంచెం పిగ్మెంటేషన్ రిస్క్ కూడా అదంతా ఉంటుంది, ప్లస్ క్విక్ రికవరీ కూడా ఉంటుంది. సో ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్ వీ విల్ గివ్ టాపికల్ స్టెరాయిడ్స్ ఆల్సో. కొంతమంది వచ్చేసి ఎస్పెషల్లీ హెయిర్ డైస్ వాడిన తర్వాత సివియర్ రియాక్షన్తో వస్తారనమాట. తలలో ఊజింగ్ రావడము, తర్వాత ఐ మొత్తం కంప్లీట్గా మూసుకొని పోయి స్వెల్లింగ్ లాగా యాంజియోడెమా లాగా కూడా ప్రెజెంట్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ అలా కూడా ఇచ్చి ట్రీట్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి అది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ వి చూస్ ద ట్రీట్మెంట్ కండిషన్ అండ్ ద కాజ్. అది కాజ్ ఐడెంటిఫై చేస్తే డెఫినెట్లీ దాన్ని అవాయిడ్ చేయండి, దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయకండి అని చెప్పడము. అంటే లైక్ జస్ట్ స్కిన్ దేంతోనైతే యూజువల్గా రియాక్ట్ కాదు, లైక్ ఫిజికల్ సన్ స్క్రీన్స్, తర్వాత జెంటిల్ క్లెన్సర్స్, లైక్ వితౌట్ ఎనీ పర్ఫ్యూమ్ ఎనీథింగ్ ఉన్న లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లైక్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అంటే జెంటిల్గా ఉండేవి మనము ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఇచ్చినప్పుడు కూడా కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మళ్ళీ మనము ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా అసలు వీళ్ళకి ఏది సూట్ అవుతుంది అని చూసుకొని తర్వాత హాట్ వాటర్తో కూడా ఫేస్ వాష్ చేయొద్దు అని చెప్తామన్నమాట. దానివల్ల కూడా మన స్కిన్ పైన ఉన్న న్యాచురల్ ఆయిల్ వెళ్ళిపోయి స్కిన్ ఇరిటేట్ అవుతుంది అనమాట. సో ఐదర్ నార్మల్ వాటర్ ఆర్ ల్యూక్వామ్ వాటర్ ఈస్ బెటర్. అండ్ ఇఫ్ యువర్ ఫేస్ ఈస్ నాట్ టూ ఆయిలీ, నార్మల్ ఫేస్ అనుకోండి, నార్మల్ టు డ్రై ఫేస్ అయితే సింపుల్ జెంటిల్ క్లెన్సర్, సోప్ ఫ్రీ క్లెన్సర్స్ యూస్ చేయమని చెప్తాం. ఓకే కూల్. సో అర్థమైంది కదా అమ్మాయిలు, మనకి ఏ క్రీమ్స్ పడితే అవి ఎట్లా పడితే అట్లా హోమ్ రెమెడీస్ కానీ అన్నీ ట్రై చేస్తే మన స్కిన్ని మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది అనమాట. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎ డ్రీమ్.